పాటుగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటట్టుగా మా ఉపాధ్యాయులు కృషి చేస్తారు. మరి మీరు కూడా పిల్లలు ఆ రకంగా కృషి చేయాలి. ఎప్పుడు కూడా హాలిడేస్ వచ్చిందని చెప్పి ఇళ్ళకి వెళ్ళద్దు. కేవలం దసరా హాలిడేస్ మాత్రం, సంక్రాంతి హాలిడేస్ మాత్రమే మీరు ఇళ్ళకి వెళ్ళాలి. శనివారం వచ్చిందని, ఆదివారం వచ్చిందని మీరు ఇళ్ళకి వెళ్ళద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా, మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పిన, మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు యొక్క ఫోన్లలో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ సంబంధించిన విషయాలు మేము వాట్సాప్లో ఫోటోలో పెడతాం. ఆ ఫోటోలో మీ పిల్లవాడిని చూసుకోవచ్చు. అంటే మీ పిల్లవాడు మీరు వచ్చి చూడకపోయినా ఎలా ఉన్నాడు, ఆ ఫోటో అవపడం ఈ రోజు ఇలా ఉన్నా పాప అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వాట్సాప్ గ్రూప్లో ఉండాలి. ఆ వాట్సాప్ ద్వారా మీ యొక్క తల్లిదండ్రులు చూసుకోవచ్చు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా తెలుస్తుంది. డిజిటల్ విద్య, పిల్లల పుస్తకాలతో పాటుగా డిజిటల్ విద్య, ఐఎంపీ ప్యానల్ బోర్డ్స్, సార్లు రాకపోయినా క్లాస్లో లేకపోయినా కూడా మేము గవర్నమెంట్ ఏం చేసిందంటే ఐఎంపీ ప్యానల్లో పిల్లలకు పాఠాలు వీడియో లెసన్స్ ఉన్నాయి, సార్లు చెప్తారు, ప్లస్ అక్కడ నోట్స్ కూడా ఉంటుంది. మరి ఈసారి కొత్తగా ఇంకేం చేసిందంటే పిల్లలు నోట్స్లో రాయాల్సిన అవసరం లేకుండా కానీ వర్క్ బుక్స్ అని టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది ఆల్రెడీ. దాంతో పాటుగా క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్లు కూడా ఉండేటువంటి ఒక వర్క్ బుక్ను కూడా ఈసారి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఆ వర్క్ బుక్ వల్ల కొంచెం తొందరగా పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఆన్సర్ రాసే విధంగా కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి మనం ఈ పాఠశాలకు రావడం జరిగింది, హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. కొద్దిగా బట్టలు మాత్రము కొద్దిగా నీట్గా ఉంచుకోండి. మరి ఇది వర్షాకాలం, హాస్టల్ చుట్టుపక్కల కూడా మీ రూమ్లలో కూడా ఎలాంటి పురుగులు లాంటివి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరేం చిన్నపిల్లలు కాదు, చాలా పెద్ద పిల్లలు కాబట్టి ఏది ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటూ ఏ చిన్న అనారోగ్యమైనా కూడా మీరు వార్డెన్కి చెప్పొచ్చు, మాకు చెప్పొచ్చు. తక్షణమే మేము చూస్తూ ఉంటాం. ఒకవేళ సీరియస్ అయితే ఆటోమేటిక్గా మేము ఇన్ఫర్మేషన్ చేస్తూ పంపిస్తూ ఉంటాం. కొద్దిగా చిన్నగా అప్పుడప్పుడు పిల్లవాడు చిన్నగా తలనొప్పి లేచినా పోతున్నట్టాడు, చిన్న లైట్గా ఏదో కొద్దిగా ఒళ్ళు కాదని అంటారు. అయినా కూడా దాన్ని కొద్దిగా మేము చూసి ఏమన్నా బాగా లేని సందర్భంలో తప్పనిసరిగా పంపించడం జరుగుతుంది. మరి మీరు వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది పాఠశాలలో. ఒక్కొక్క విద్యార్థి ఫస్ట్ 6th క్లాస్ అయినా పర్లేదు, 7th అయినా పర్లేదు, 8th అయినా పర్లేదు, ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ మీ యొక్క అనుభవం, ఈ 15 రోజుల్లో జరిగిన అనుభవము, లేదా మీకు పాటలు వచ్చినా, లేదా మీకు పద్యాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఈ యొక్క తల్లిదండ్రుల ముందర, మీ యొక్క విద్యార్థుల ముందర మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ మరి పిల్లలు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మంజు మేడం కోరుతున్నాను.